హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతపై దాఖలైన పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పర్యావరణ ప్రేమికుల తరపున కోర్టులు బలమైన వాదనలు వినిపించారు సీనియర్ కౌన్సిల్ వివేక్ రెడ్డి. సుప్రీంకోర్టు స్టేతో ఎస్టీఆర్టీపీ పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. హైదరాబాద్ కేబీఆర్ పార్క్ చుట్టూ చెట్ల నరికివేతపై దాఖలైన పిటిషన్ పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. పర్యావరణ ప్రేమికుల తరపున కోర్టులో బలమైన వాదనలు వినిపించారు సీనియర్ కౌన్సిల్ వివేక్ రెడ్డి. సుప్రీంకోర్టు స్టేతో ఎస్ఆర్టీపీ పనులు తాత్కాలికంగా నిలిచిపోనున్నాయి. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా హైదరాబాద్ బ్యూరో చీఫ్ ఆర్కే లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్కే, సువర్ణ, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పాల్సి ఉంటుంది. ముఖ్యంగా కేబీఆర్ ఫ్లైఓవర్లు, కేబీఆర్కి సంబంధించిన జంక్షన్ ఏదైతుందో అక్కడ ట్రాఫిక్ రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వం ఫ్లైఓవర్లు అలాగే అండర్ పాస్లను తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తుంది. అందులో భాగంగా ఇప్పటికే పూర్తి స్థాయిలో అండర్ పాస్లు అలాగే ఫ్లైఓవర్లకు సంబంధించిన పనులు కూడా ప్రారంభమయ్యాయి. వీటికి సంబంధించి చెట్లు మొత్తం కూడా ఈ కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా చెట్లు ఉంటాయి కాబట్టి ఆ చెట్లను తొలగించే పనులు కూడా ఇప్పుడు ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. దాదాపుగా నెల రోజుల నుంచి కూడా ఈ పనులు జరుగుతున్నాయి. అయితే దీనికి సంబంధించి పర్యావరణ ప్రేమికురాలు మహేశ్వరి సుప్రీంకోర్టులో కేసు దాఖలు చేయడం జరిగింది. కేబీఆర్ పార్క్ను వాస్తవానికి నగరంలో చెట్లు తగ్గిపోతూ ఉన్నాయి. వీటితో పాటు ప్రస్తుతం కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా అభివృద్ధి పనుల పేరిట మొత్తం చెట్లను నరికివేస్తున్నారు. ఈ నరికివేస్తున్న చెట్లకు సంబంధించిన ఎటు వీటిని రీలొకేట్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారని దానిపైన రాష్ట్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదు. అలాగే ఈ చెట్లను కొట్టివేయడం వల్ల మొత్తం కేబీఆర్ పార్క్ పరిసర ప్రాంతాల్లో కూడా మొత్తం చెట్లను కోల్పోయి కేబీఆర్ పార్క్ తన రూపురేఖలను కోల్పోతుందంటూ కూడా తన పిటిషన్లో మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఈరోజు సుప్రీంకోర్టులో వాదోపవాదనలు జరిగాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వానికి 26వ తేదీ వరకు కూడా గడువు ఇవ్వడం జరిగింది. 27వ తేదీన మరొకసారి దీనికి సంబంధించిన ఈ అంశానికి సంబంధించిన విచారణ కొనసాగబోతుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం వీటికి సంబంధించి మొత్తం కేబీఆర్ పార్క్ చుట్టూ కూడా అండర్ పాస్లు అలాగే ఫ్లైఓవర్లు రాబోతున్నాయి. వీటి చెట్ల నరికివేత ప్రక్రియ కూడా ఇప్పటికే ప్రారంభం కావడం జరిగింది. కాబట్టి ఈ చెట్లను తొలగించిన తర్వాత ఎక్కడికి ట్రాన్స్లేట్ చేస్తున్నారా, రీలొకేట్ చేస్తున్నారా లేకపోతే ఏం చేస్తున్నారని దానిపైన రాష్ట్ర ప్రభుత్వం 26వ తేదీ కల్లా దీనికి సంబంధించిన పూర్తి అఫిడవిట్ మొత్తాన్ని కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. మరి రాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా ముందుకు వెళ్తుంది, ఎందుకంటే ఇప్పటికే ఎస్ఆర్డీపీలో భాగంగా పనుల్లో భాగంగా ఇప్పటికే వీటికి సంబంధించిన పనులు కూడా ప్రారంభం కావడం జరిగింది. భారీ బడ్జెట్తో మొత్తం కూడా ఈ ఫ్లైఓవర్లు ఇవన్నీ కూడా వేస్తే మొత్తం ఇక్కడ ట్రాఫిక్ తగ్గుతుంది. ముఖ్యంగా హైటెక్ సిటీకి వెళ్ళే ప్రాంతం కావడంతో ఎక్కువగా కూడా రద్దీ ఉంటుంది. ఇప్పుడు ఈ ఫ్లైఓవర్లను అండర్ పాస్లను పూర్తి చేస్తే ట్రాఫిక్ సమస్య దాదాపుగా తగ్గిపోతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. అందులో భాగంగానే వీటి మొత్తాన్ని కూడా సిద్ధం చేస్తుంది. ఇలాంటి సమయంలో ఇటు హైకోర్టు సుప్రీంకోర్టు నుంచి కూడా చుక్కెదురైందని చెప్పాల్సి ఉంటుంది. 27వ తేదీ లోపల పూర్తి స్థాయి అఫిడవిట్ మొత్తం కూడా దాఖలు చేయాల్సి ఉంటుంది. మరి ప్రభుత్వం 27వ తేదీన తమ వాదనలు ఏ విధంగా వినిపిస్తుందా అనేది మాత్రం వేచి చూడాల్సి ఉంటుంది. సువర్ణ. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఆర్కే.